ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అదేవిధంగా మహబూబాద్ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే 50 ఏళ్ల బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చి పూర్తి చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బంజారా ప్రజాప్రతినిధులతో ఒక యాత్రను చేపిస్తోంది. యాత్ర ముందుకు సాగుతుందా లేకుంటే ఫస్ట్ దప్పతోనే కొనసాగుతా? మనతో మాట్లాడడానికి ఎంపీ బలరాం నాయక్ గారు చెప్పండి. కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందింది అని ఆరోపణ చేస్తుంది. పదే బీజేపీ చేస్తోంది, బీఆర్ఎస్ చేస్తుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. ఆ రోజుల్లో మొత్తం అప్పుల పాలు చేసింది అవునా కాదా? అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో చర్చిద్దాం. 8 లక్షల వేల కోట్లు అప్పు చేసిండ్రా లేదా? దాని ఇంట్రెస్ట్గా 71,000 కొడుతూనే ఉన్నాం. సంవత్సరానికి కానీ నెలకు కానీ అన్ని డబ్బులు కడుతూనే ఉన్నాం. వాళ్ళ ఇంట్రెస్ట్ అప్పులు చేసేసి అన్నీ ఆ సంవత్సరం 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఆ అప్పులు గట్టక ఇవాళ మేము మా కార్యకర్తలకు కూడా చూడలేకపోతున్నాం. వాళ్ళ అప్పులే తీరవాలన్నా మా కార్యకర్తలు కూడా ప్రతిపక్షాలలో మాట్లాడేది మీరు ఒకళ్ళ మాట్లాడాలనుకుంటే యూట్యూబ్ ఉన్నదని మాట్లాడితే సరిపోదు. యూట్యూబ్లో ఎవరు కూడా వినరు, వాస్తవాలే వింటారు. యూట్యూబ్లో కొద్ది రోజులు అయిపోయాక అబద్ధాలు చెప్పే యూట్యూబ్లో ఎవడెవడు అబద్ధాలు చెప్తున్నాడో ఎవడి మాట విన్నాడు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావుకు ఒకళ్ళ చిత్తశుద్ధి ఉంటే నేను 12 సంవత్సరాలు మంత్రి చేసిన అంటుండు కదా హరీష్ రావు. మరి అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ సమావేశంలో నిరూపించండి, మాట్లాడండి. యూట్యూబ్లో సవాలు విసిరి వెనక్కి తగ్గుతున్నారు. సవాల్కే పరిమితమైతే మేము నిరూపించడానికి రెడీగా ఉన్నాం అంటోంది బీఆర్ఎస్. నేను అంటున్నా అదే మాట మీదకి వస్తున్నా కదా. నేను బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది అసెంబ్లీలో అవకాశాలు ఇస్తే మాకు మైకులు కట్ చేస్తున్నారు, మేము మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే ఆరోపణ చేస్తుంది. అసెంబ్లీలో చూస్తే మాట్లాడితే లెక్క పద్ధతిగా మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నామని చెప్పేసి ఆ టాపిక్ను డివైడ్ చేసేందుకు ఏదో ఒకటి మాట్లాడితే ఆవేశం వచ్చేది. మాట్లాడినప్పుడు కట్ చేయకపోతే ఏం చేస్తారు? స్పీకర్ ఒక సంస్కారం ఉన్న స్టేజీ అది. పద్ధతిగా మాట్లాడండి, పెట్టండి. లేదు వాళ్ళ అసెంబ్లీకి రావడం లేదు. కేసీఆర్ అసలు అసెంబ్లీకి వచ్చాడా ఎప్పుడైనా? మరి గెలిపించారు ఎందుకు ప్రజలు? ఆయన సీఎంగా ఉన్నప్పుడేమో అందరు రావాలి, ఆయన సీఎం లేనప్పుడు ఆయన రాడా? కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నాడా లేడా? ఉంటే రమ్మని చెప్పు అసెంబ్లీకి, కేసీఆర్కి వచ్చి మాట్లాడు మన కూల్గా. అంతేగాని యూట్యూబ్లో ఏది పడితే అది మాట్లాడితే సంస్కారం కాదు. మాట్లాడదా ఇంది ప్రజల కోసం అసెంబ్లీ పెట్టి మాట్లాడబ్బా. ఏది పడితే అది అసెంబ్లీకే రాడా ఆయన. గ్రామాల్లో ఏం కనిపిస్తున్నాయి కాంగ్రెస్ సంబంధించి? ఏమైనా కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ సంక్షేమం ఏమైనా కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తుంది? ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, కరెంటు ఫ్రీ, రైతులకు రైతు బంధు, మేము ఆ మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాం, చీరలు ఇస్తున్నాం, స్టూడెంట్లకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మేము చేసిన 6 పథకాలు ఒకటి చెప్పినా ఇంకోటి మేము ఇస్తున్నాం. పెన్షన్ ఇస్తున్నాం, వృద్ధా పెన్షన్ ఇస్తున్నాం. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్టేట్ ఫార్వర్డ్గా ఆరోపణ చేస్తారు. ఏ మొహం పెట్టుకుని యాత్ర చేశారు? ఎందుకు యాత్ర చేస్తారు? గిరిజనులకు బంజారా సామాజిక మంత్రి పదవి ఇచ్చినందుక, ప్రతి తండాకు 25 లక్షల రూపాయలు ఇచ్చినందుక, ఏం చెప్తున్నారు? చెప్పి జనం ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పని చెప్పినా చెప్తారా? సత్యవతి అక్కకు తెలుసుకోవాలి. అక్క, మనమందరం ఎస్టీలో ఈ రోజు బతుకుతున్నామంటే, నువ్వు మంత్రి అయినావు, నేను కూడా మంత్రి అయినంటే కేవలం ఇందిరాగాంధీ గారు మనకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ తల్లి. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కదా. మోడీ గారికి కానీ మీకు కానీ మీరు 10% రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందమ్మా? 10% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బంజారాలకు నష్టం జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నారు, సీఎం చుట్టూ, మంత్రుల చుట్టూ, ఢిల్లీ చుట్టూ. కానీ కమ్యూనిటీ ఇష్యూలపైన ఫోకస్ పెట్టట్లేదు అనే ఒక ఆరోపణ ప్రతి మనిషి నుంచి వస్తుంది. ఒక సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పాత్ర పోసిన ఒక నాయకుడిగా బలరాం నాయక్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రిజర్వేషన్ మనం ఇచ్చింది వాస్తవమే, ఒక మంత్రి ఇవ్వాలి వాస్తవమే. ఈసారి గౌరవనీయుల ట్రైబల్ ఒక మంత్రికి ఇచ్చిండ్రా లేదా? ట్రైబల్ మంత్రికి ఇచ్చిండ్రు. ఆమె కూడా ఆదివాసం, మన చెల్లెలే, ఆమెకి ఇచ్చిండ్రు. ఇంకో పోర్షన్లో మనకు కూడా ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఆమెకి ఇచ్చారు. ఈ దఫా మనకు తప్పకుండా ఇస్తారు, దానికి తొందరపడవలసిన అవసరం లేదు. మాట్లాడాల్సిన బలరాం నాయక్ కూడా మౌనంగా ఉంటుండు. మౌనంగా సమస్య లేదు. అడగాల్సిన బలరాం నాయక్ కూడా అడగలేదు. ఎందుకు బలరాం నాయక్ వెనకడుగు వేస్తుండు అనే ప్రశ్న అందరి దగ్గర ఉత్పన్న అవుతుంది. నేను వెనకకు అడుగు వేయడం లేదు. వెనకకు ట్రైబల్ అన్నప్పుడు ఒక ట్రైబల్గా మీకు మంత్రిగా ఇచ్చినామని హైకమాండ్ వాళ్ళు అంటున్నారు. ఈసారి తప్పకుండా బంజారాలకి ఏమని కూడా అడుగుతాం. అటు ఆమె ఉండాలి,
ట్రైబల్ ఆదివాసీ ఆమె ఉండాలి, మనం కూడా ఉండాలి, మాకు కూడా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. 4 రోజుల క్రితం ఆదివాసీ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎంని కలిసి ఆ సమస్యలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకుంటారు. కానీ బంజారా ఎమ్మెల్యేలో యూనిటీ లేక ఈ రోజు సీఎంని కలిసే ప్రయత్నం కానీ వాళ్ళ సమస్యలను నోటిఫై చేసే ప్రయత్నం కూడా జరగట్లేదనే డిస్కషన్ ఉంది. చైర్మన్ ఎస్సీ చైర్మన్ వేరు చేయమన్నప్పుడు కూడా అందరం కూడా వెళ్ళాం, ఆల్ అంబాడీస్ కలిసి కూడా వెళ్ళాం. సీఎం గారికి ఏం తప్పు లేదు, వాళ్ళది కూడా ఆదివాసులది కూడా ఏం తప్పు లేదు. వాళ్ళు అడగడానికి పోయింది ఆ విషయం కాదు. నాకు కూడా పిలిచారు, వాళ్ళు నాకు కూడా కాల్ చేశారు రమ్మని. సరే, నేను ఆ రోజులో మనం యాత్రలో ఉన్నాం, వాళ్ళు ఏదో కలిశారు, అదే రోజు వచ్చినాం అనుకుంటాం మనం. గూడూరు, ఇనుగుర్తి ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాలలో ఇంద్రమ ఇల్లు కట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారు, దానిపైన ఏమైనా కలెక్టర్ గారికి చెప్పారా? అరే, చాలా చోట్ల మొదటి దఫలో శాంక్షన్ వాళ్ళకు తెలియదు. అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడితే మేము దానికి టెంప్ట్ కావడం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపుతుంది బలరాం నాయక్ గారు. ఆపేది అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే నిన్ననే నేను దిశా మీటింగ్ చేసిన మహిబాద్లో హెడ్ క్వార్టర్లో. కలెక్టర్ గారు, నేను, రామచంద్ర గారు, మురళీ నాయక్ గారు, మేమందరం కూడా దిశా మీటింగ్లో పాల్గొన్నాం. నేను అడిగిన దిశా మీటింగ్లో ఎక్కడ కూడా అలాంటిది ఫారెస్ట్ రేంజర్ను కూడా అడిగిన, వాళ్ళకి డిఎఫ్ఓను కూడా అడిగిన, అలాంటి ప్రయత్నాలు ఏ భాగంగా కూడా వాళ్ళు తప్పు చేయడం లేదు. పంచాయతీలు నూతనంగా ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ ఇనుగుర్తుడి మండలం మీటియాతండ గ్రామ పంచాయతీలో నేరుగా ఫారెస్ట్ అధికారులే గ్రామ పంచాయతీ శంకుస్థాపన ఆపిరు, ఇక్కడ మేము మా దాంట్లో చేయొద్దు అని. అట్లాంటి వాటిపైన ఏమన్నా దృష్టి పెడతారా? 100% ఎక్కడైనా ఒక జాగాల మిస్టేక్ జరిగితే ఏదో హద్దు ప్రకారంగానో లేకపోతే ఆ పోడు భూముల వాళ్ళ దగ్గర పట్టాలు లేవనో అలాంటిది ఏమన్నా ఒకటో రెండు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇలాంటి చిన్నవి వస్తే దానికి తప్పకుండా మేము సాల్వ్ చేస్తున్నాం. మేము సాల్వ్ చేయడానికి ఉన్నాం, ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేస్తాం. మేము చేసి 100% అలాంటివి ఉంటే 100% సాల్వ్ చేస్తాం. మహిబాద్కు ఏం చేసిందంటే బలరాం నాయక్ చేసిన స్కీములు ఇస్తున్నాం. ఏం చేయాలి? మహిబాద్ టౌన్కు గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది. నేను చేసేది అమృత్ ప్రాజెక్ట్. మొన్న కోచ్ ఫ్యాక్టరీ కాదు, వర్క్షాప్. అది కోచ్ కాదు, ఫ్యాక్టరీ వేరు, కోచ్ వర్క్షాప్. అది వర్క్షాప్ అయిపోతుంది, 100% వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇక్కడ పక్కన గిరిజన యూనివర్సిటీ తెచ్చినాం, ఇక్కడ మోడికుంట వాగు తెచ్చినాం, ఇక్కడ చెరువులకు దేవాదాయ ప్రాజెక్టులకు కూడా పనిలో ఉన్నారు. వాటన్నిటి తెచ్చినాం, కానీ దాన్ని కూడా ముందుకు సాగిపోతున్నారు ప్రజాప్రతినిధులు. కనీసం మెడికల్ కాలేజీ ఇంకా డెవలప్మెంట్, ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇప్పటి వరకు ముందడుగేయాల్సి. అరే, బౌండరీ వేసేసినామండి. 70 ఎకరాలకు గిరిజన మన జేఎన్టీ కాలేజీకి బౌండరీ వేసేసినాం. జేఎన్టీ కాలేజీ ఇచ్చినాం. ఢిల్లీ నుంచి మనం వర్క్షాప్ చేస్తున్నాం. వర్క్షాప్ కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు వస్తుంది. వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పంపించారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. జేఎన్టీ కూడా 70 ఎకరాలు ల్యాండ్ వేసినాం. గోడ కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. అగ్రికల్చర్లో అది కూడా తెచ్చినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రమ్మని చెప్పండి, కూర్చోమని చెప్పండి. ఒక 10 మంది టీఆర్ఎస్ వాళ్ళను నా ఎదురుగా కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళని కూర్చోమనండి. మహిబాద్లో మా ఇంట్లో కూర్చోమనండి, లేదా వాళ్ళు ఎక్కడ పిలిపించినా నేను వస్తా. అన్ని అనుభవం ఉన్న బలరాం నాయక్ మౌనం ఎక్కడ మాట్లాడకపోవడం, విషయాలను చెప్పకపోవడం, ఇవన్నీ ఇప్పుడు దానివల్ల నష్టం కూడా జరుగుతోంది. సామాజిక వర్గాల వైపు నష్టం జరుగుతుంది, అభివృద్ధి వైపు విషయంలో నష్టం జరుగుతుంది. అట్లాంటి నాయకుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా అనే ఒక ప్రశ్న మీ వైపు చూపిస్తోంది. ప్రతిపక్షాలకు ఏం పని లేదు. మీ సామాజిక వర్గం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సరే, ప్రశ్నిస్తే నేను ఏం తక్కువ చేస్తలేను. ఎమ్మెల్యే వర్సెస్ బలరాం నాయక్ నేతల మధ్య ఈ పంచాయతీ ఇంటర్నల్ పోరు, బలరాం నాయక్ వర్గం అని, ఎమ్మెల్యే వర్గం అని, గ్రౌండ్ స్థాయిలో దీని కారణంగానే మహబాద్ అభివృద్ధి జరగట్లేదు అనే ఒక చర్చ కూడా ప్రజలు. నాకు కానీ ఎమ్మెల్యే కానీ ఎలాంటి పోరు మాకు లేదు. ఎవరో ఒకరు అక్కడ పోయి మాట్లాడి ఇక్కడ పోయి మాట్లాడినప్పుడు మాట్లాడే వ్యక్తులు, మధ్యవర్తులు ఉన్నారే, వాళ్ళు మాట్లాడుతాను కావచ్చు. వచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనులు ఆగుతలేవు, గవర్నమెంట్ ఇండియా పనులు ఆగుతలేవు. కామన్ సెన్స్ ఉన్నోడు కామన్ సెన్స్గా మాట్లాడతాడు. అవగాహన లేనితో నేను ఏం మాట్లాడతా? నిన్న ఒక్కొక్కరు ఎమ్మెల్యే గారు కలిసి అవకాశం ఉంది, ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశం. ఇగో ఎవరు ఏమనుకున్నా చెప్పేది ఉండొచ్చు కదా. మీ ఎవరేమనుకున్నా మేము సంకేత్తోనే ఉన్నాం. నిన్న వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసినాం. సర్పంచ్ మీటింగ్ అయిన తర్వాత నేను, సీతక్క గారు, మురళీ నాయక్ గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన. మేము సంకేత్తోనే ఉన్నాం. డెవలప్మెంట్ వర్క్ ఏమీ కూడా ఆగడం లేదు. ఎవరేమనుకున్నా అదంతా కమ్యూనికేషన్ చెడగొట్టాలని ఒకటి అనుకుంటే నేను తప్పుపట్టను. బలరాం నాయక్ కాన్స్టిట్యున్సీ మహబాద్ని వదిలేసారు. 3 నెలల తర్వాత
మహబాద్ వైపు మళ్ళీ వచ్చారు అని ఒక 3 నెలలు కాదు బాబు, నేను 3 నెలల దాకా నేనే ఇంతకుముందు వారానికి 2 రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు. నేను అల్లె చెప్పేది నెల వరకు తీసుకొచ్చారు. నెల వరకు తీసుకొచ్చిన 7 నియోజకవర్గాలకు పని ఉంది. 7 నియోజకవర్గాల్లో ప్రజలకు ఏమేం కావాలి, ఇందిరామిల్లు పూర్తిగా అవుతున్నాయా, యంగ్ ఇండియా స్కూల్ పూర్తిగా అవుతుందా, రోడ్స్ ఇప్పుడు మొన్న భద్రాచలంలో సీఎం గారితో 48 కోట్లకు సంతకాలు పెట్టించాను, హయాంలో పెట్టించాను 100 కోట్లు. ఇది రోడ్లకు 500 కోట్ల రూపాయలు, 5.5 కోట్లు భద్రాచలానికి టెంపుల్కి ఇచ్చాం. 500 కోట్లు భద్రాచలానికి ఇచ్చింది. వర్కులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కరకట్ట వర్కులు 70 కోట్లది స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ అయింది. మోడికుంట వాగు స్టార్ట్ అయింది. పడుతున్నాయి. మహబాద్కి ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభం? ఔటర్ రింగ్ రోడ్డుకు గవర్నమెంట్ ఆఫ్ కూల్గా చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్డుకు మేము రేపు 22వ తారీఖు వెళ్తున్నా ఢిల్లీకి. ఔటర్ రింగ్ రోడ్ డ్రైనేజ్ సిస్టమ్కి ఎస్టిమేషన్ వేయించి డ్రైనేజ్ సిస్టమ్కు ఇక్కడ మహబాద్కు న్యూ డ్రైనేజ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఇల్లు ఇట్లా ఉన్నాయనుకోండి, ఇట్లనే పైప్ ఇప్పుతారు, మళ్ళీ ఇట్లా ఇల్లు వచ్చిననుకో, కానీ ఏ ఇల్లు డ్యామేజ్ చేయకుండా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలని 270 crores మొన్న ఎస్టిమేషన్ ఇక్కడ 2 రోజులు ఉన్నది కూడా. నేను దాని కొరకే వేసి నేను సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చిన. అంతకుముందు అమృత్ 70 కోట్లు తీసుకొచ్చి ఇచ్చిన. 70 కోట్లు ఇక్కడ దోర్నకలు 4 మున్సిపాలిటీలకు అమృత్ ప్రాజెక్ట్ తెచ్చిన. మళ్ళీ దాంతో మున్సిపాలిటీ వర్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ తెచ్చిన. రేవంత్ అన్నకు ఎన్ఆర్ఈజిఎస్కు డబ్బులు రావాలని చెప్పి 5,000 కోట్లు కట్టిస్తే ఎన్ఆర్ఈజిఎస్కు ఫండ్ వస్తుంది. కార్యకర్తల్లో అసంతృప్తి పెద్ద ఎత్తున ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మందిలో అసంతృప్తి, చెప్పేది పార్టీకి దూరం అయ్యే పరిస్థితి. ఇగో దూరమైనా దగ్గరైనా మా కార్యకర్తలే. కొడుకే బిడ్డ అట్లే కాదు. ఇది విను, 2 సంవత్సరాలు ఎందుకు బాధపడుతున్నారంటే 10 సంవత్సరాలు ఎట్లా బాధపడ్డారు. ఈ 2 సంవత్సరాలు కూడా మాకు అప్పులు కట్టి పోతున్నాం. కార్యకర్తలకు సరిగా చూడలేకపోతున్నాం. కార్యకర్తలకు చూడాలంటే 8 ఎకరాలకు వేసినాం. 8 ఎకరాలకే 4 ఎకరాల డబ్బులు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు రోడో, కాంట్రాక్టో, స్కూల్ బిల్డింగో ఏదైనా ఇద్దామంటే మా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. కొద్ది రోజులు ఆగితే మా కార్యకర్తలు హ్యాపీగా ఉండే రోజులు కూడా వస్తాయి. థ్యాంక్ యూ. ఇది ఎంపీ గారితో ముఖాముఖి.